మహేష్ కారిదగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన క్లోజ్ టీం ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందా లేక రాజకీయ ప్రేరేపితం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం వైసీపీ నాయకులే అంటూ బాధితుడు మహేష్ ఆరోపిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఇలా ఇళ్లపై పడతారా అని ప్రశ్నించారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కర్రీ మహేష్ కారిదగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన క్లోజ్ టీం ఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందా లేక రాజకీయ ప్రేరేపితం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం వైసీపీ నాయకులే అంటూ బాధితుడు మహేష్ ఆరోపిస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకుని ఇలా ఇళ్లపై పడతారా అని ప్రశ్నించారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే వైసీపీ నాయకులు దాడులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కర్రీ మహేష్ కారిదగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. ఏదైతే మచిలీపట్నంలో జనసేన నేత కర్రీ మహేష్ వాహనాన్ని ఆరు బయట నిలిపిన కారుని దగ్ధం చేశారు. అయితే మహేష్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబ్బంది కారుని దగ్ధం చేశారని కూడా ఒక ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కూడా అనుమానిత కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పవచ్చు. మహేష్ ఇంటి వైపులా ఇరువైపులు కూడా సీసీ ఫుటేజ్లు ఎక్కడున్నా చూసి సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే రాత్రి
గుర్తు తెలియని దుండగులు అంటే ఎవరైతే కారును దగ్ధం చేశారో, అయితే ఇంటి ముందు ఉండడంతో పార్క్ చేసిన కారుని దగ్ధం చేశారో, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో కూడా దాడులు చేశారు. దాడులు చేసిన అనంతరం కూడా కేసు నమోదైంది. అది విచారణ ఉన్న నేపథ్యంలోనే ఇది జరిగిందని కూడా మహేష్ ఒక ఆరోపణ చేయడం కానీ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే దీనిపైన క్షుణ్ణంగా పోలీసులు మాత్రం విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను జనసేన పార్టీ నాయకుడిగా అనేక సార్లు ప్రచారం చేశాను. ప్రచారం చేసిన నేపథ్యంలో జనసేనకి ఎందుకు ప్రచారం చేశారని గతంలో దాడులు కూడా చేసిన సందర్భం, కేసు కూడా నమోదైంది. దానిపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ కారును కూడా దగ్ధం చేయడం జరిగింది. వీటన్నిటిని చూసుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కారుని ధ్వంసం చేశారని మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద విచారణ కూడా చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీనిపైన ఎవరెవరు ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారనే దానిపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఒక భయాందోళన, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనల పైన కూడా ఈసీ చాలా సీరియస్ ఉన్న నేపథ్యంలో కూడా ఇది మచిలీపట్నంలో ఈ కారును దగ్ధం చేయటం మరొక సంచలనంగా చెప్పుకోవచ్చు. దీనిపైన మాత్రం పోలీసులు మాత్రం ఖచ్చితంగా కేసు నమోదు చేసి మాత్రం దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సుధా, అనిల్, అయితే ఈ కేసుకు సంబంధించి క్లూస్ టీం పరిశీలనలో ఎటువంటి ఆధారాలు ఏమైనా లభ్యమయ్యాయా? అంటే ఎప్పుడైతే కారు దగ్ధమైన సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ తో అక్కడ ఏమేమి దేనితో ఆ కారుని ధ్వంసం చేశారు, అంటే పెట్రోలా, కిరోసినా, లేకపోతే ఇంకేమన్నా వినియోగించారా దగ్ధానికి అనే దాన్ని కూడా పూర్తి స్థాయి క్లూస్ టీమ్ కూడా కొన్ని ఏలు ముద్రలు సేకరించే పనిలో పడ్డాయి. అంటే క్లూస్ టీమ్ కొన్ని ఏలు ముద్రలతో పాటు కొన్ని ఆనవాళ్ళను కూడా వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. అంటే ఎవరు ఎంత, అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే వచ్చారో అసలు ఆ ప్రాంతంలో ఎవరెవరు కారుకి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా కొన్ని ఆనవాళ్ళు మాత్రం గుర్తించారు. వాటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు దీన్ని పెట్రోల్ తో దగ్ధం చేశారా అనే దానిపైన కూడా వాళ్ళు విచారణ మాత్రం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ కారుకి ఈ ఇంటి పక్కల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా నడిచిన ఆనవాళ్ళు అసలు ఎంతమంది వచ్చారు అనే దానిపైన గుర్తించేందుకు కూడా ఒక క్లూస్ టీమ్ అనేక రకమైన కొన్ని ఆనవాళ్ళను కూడా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారనేది కూడా వేచి చూడాలి. అయితే పోలీసుల విచారణ పూర్తి చేసి అటువైపు సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసు విచారణ మాత్రం వేగవంతం చేసుకోవచ్చు. అసలు ఎంతమంది ఈ ఘటనలో పాల్గొన్నారన్నది కూడా పోలీసులు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సుధా, అయితే అనిల్, దీనికి సంబంధించి అంటే ఈ ఘటనకు కారణం వైసీపీ నాయకులే అంటూ కూడా బాధితుడు మహేష్ అయితే ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అనుమానితులు ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? అయితే ప్రధానంగా ఏదైతే మహేష్ అయితే గతంలో కూడా మా ఇంటి పైన దాడి చేశారని ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళందరికీ బెయిల్ పైన తిరుగుతున్నారు వాళ్ళు బయట అనేది కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు చేశారా, ఇంకెవరన్నా చేశారా అనే దానిపైన కూడా పోలీసులు మాత్రం విచారణ మాత్రం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఒక కేసు నమోదైంది. దానిపైన కూడా కొంతమంది అనుమానితులు ఉన్నారు. వాళ్ళు విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దృష్టి సారించి విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే జనసేన నాయకుడిగా ఉన్న మహేష్ కారుని ధ్వంసం చేయడం ఇవన్నీ చూసుకుంటే కక్ష సాధింపుగా చేసినట్లుగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఇంటి ముందు పార్క్ చేసిన కారుని మిగతా వాళ్ళు కానీ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఒకవేళ ప్రమాద శాస్త్రం వచ్చి కానీ ఖచ్చితంగా దానిపై ఎవరో ధ్వంసం చేసి దాన్ని దగ్ధం చేసిన ఆనవాళ్ళు మాత్రం ఆ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు మాత్రం విచారణ మాత్రం వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. సుధా, అనిల్, అయితే అండి బాధితుడు మహేష్ ఆరోపణలకి సంబంధించి వైసీపీ నాయకులు ఏమైనా స్పందించారా? అంటే వైసీపీ నాయకులు కూడా ఇంతవరకు ఎవరు కూడా స్పందించలేదు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి విచారణ మాత్రం చేపట్టారు. అంటే వీటన్నిటి ఆధారంగా ఏదైతే రాత్రి వేళ జరిగింది కాబట్టి ఎవరు చూసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సాక్ష్యం మాత్రం సీసీ కెమెరాలు ఉండడమే. ఆ సీసీ కెమెరాలు
ఫుటేజ్లు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అటువైపు వచ్చే దారులు, ఒకవేళ ఇంటి వెనక నుంచి వెళ్లే దారులలో ఎలాంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవి అనే సీసీ కెమెరాలు మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవి దొరికితే ఆ కారు నెంబర్లు గాని లేదా మనుషుల ఆనవాళ్ళు గాని ఖచ్చితంగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే దానికి ఆ ఘటనలో పాల్గొన్నారో వాళ్ళపై మాత్రం విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా ఫోన్ నెంబర్లు ఆ ఏరియాలో ఆ రాత్రుల పూట ఎవరెవరు ఎక్కువగా ఫోన్ లో సంభాషించారు, అసలు ఆ ఫోన్ అలాంటి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. సుధా. రైట్ అనిల్, థ్యాంక్ యూ. జరిగిన ఎలక్షన్లో క్రియాశీలకంగా పనిచేశానండి. ఈ పనిచేసిన కార్యంలో వాళ్ళు పేరుని కిట్టు గారు ఇటు రావటం, మొన్న ప్రచారంలో ఎలక్షన్ నిమిత్తంగా ప్రచారానికి వచ్చి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని కొడటం జరిగింది. దాని నిమిత్తంగా కేసు పెడతాం జరిగింది. 24 గంటల్లో బయటకు వచ్చి బెదిరింపు చర్యలు, ఫోన్ చేయటం నాకు చాలా బీభత్సంగా ఇచ్చేశారండి. అర్ధరాత్రి 2:30 ఆ సమయంలో దొండగులు పేరుని కిట్టు గారు, పేరుని నాని గారు వాళ్ళు అనుచరులతో ఆ సాక్షుల్ని కానీ నా వెనకాల తిరిగే వాళ్ళని కానీ భయభ్రాంతులకు గురి చేసి ఎటువంటి దాంట్లో కూడా రానికుండా తోడుగా ఉండకూడదని ఇచ్చేయటం జరిగిందండి. ఆ గొడవలో వచ్చి వాళ్ళు కొట్టగా వాళ్ళు ఎదురు నా మీద SC ST అట్రాసిటీ కేసు పెడతాం జరిగింది. ఇది 100% వాళ్ళే చేయించారు. పేరుని కిట్టు, పేరుని వెంకటరామయ్య నాని గారి మీదే నా అనుమానం అండి. నాకు ప్రాణహాని ఉందని ఎంతోమంది చెప్తున్నారు. వాళ్ళ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. నాకంటూ ఏదైనా జరిగితే అది వాళ్ళ మూలనే సార్. నాకు రక్షణ అనేది 24 గంటల్లో మా ఇంట్లో కొట్టి బయటకు వచ్చి ఫోన్లు చేసి బెదిరించారు సార్. జరిగిన ఎలక్షన్లో క్రియాశీలకంగా పనిచేశానండి. ఈ పనిచేసిన కార్యంలో వాళ్ళు పేరుని కిట్టు గారు